ఈరోజు ఇస్తే కూడిక, ఇవ్వకపోతే తీసివేత. అలాగ అయిపోయింది విశ్వాసుల పరిస్థితి. ఇస్తే ఏంటట కూడిక, ఇవ్వకపోతే దేవుడు తీసివేత. ఆయన ఏమి ఇచ్చాడండి మాకు? ఏమివ్వలేదు. యోబు భార్యలాగా అన్ని తీసాడు. మాకు వద్దు, ఇంకా మేము దేవుని తీసేస్తాం. ఇంకా ఇస్తే కూడిక, ఇవ్వకపోతే తీసివేత. అది విశ్వాస లక్షణం కాదు ప్రియమైన దేవుని ప్రజలారా. అది విశ్వాస లక్షణం కాదు. విశ్వాసం ఇప్పుడు ఎలాగుంటాడో తెలుసా? నిస్వార్థపరుడుగా ఉంటాడు. ప్రభువా, నేనేం చేయాలి చెప్పు ప్రభువా, నేను ఏమి ఇవ్వాలి ప్రభువా, నీకు ఏమి ఇవ్వగలను తండ్రి, నేనేం చేయగలను ప్రభువా, నేను ఎంత ప్రభువా, నేను ఎలా నడవాలి ప్రభువా, నేను ఎలా నీ చిత్తాన్ని జరిగించాలి ప్రభువా, నాకున్నదంతా నీదే కదా ప్రభువా, నాకున్నదంతా నీదే. చివరికి ఈ దేహం నీది, ఈ ప్రాణం నీది, నాకున్న సమస్తం నీదే తండ్రి, నీదే. నువ్వు లేకపోతే నేను ఎక్కడున్నాను ప్రభువా? నేను పాపిని అయినా నన్ను కరుణించావు. నా పాపాన్ని క్షమించడానికి నీ కుమారుడిని క్రీస్తుని లోకానికి పంపించావు. ఆయన పవిత్ర రుధిరాన్ని నా కోసం ధారపోసి నన్ను కొన్నారు. నేను ఆయన స్వాస్థ్యం, ఆయన సొత్తు. నేను నీ కోసం బతకటం అది నా ధన్యత ప్రభువా. నేనేం నీకు చేశాను ప్రభువా? నువ్వే నాకు అంతా చేశావు. నేనేం నీకు ఇచ్చాను ప్రభువా? నువ్వే నాకు అంతా ఇచ్చావు. ఈ దగ్గర ఈరోజు నా దగ్గర ఉన్నది అంతా నీదే. నీ కృప వల్ల నాకు దొరికినదే, నీ కృప వల్ల నాకు లభించినదే. అది కదా విశ్వాస లక్షణం.